अस्सलामुअलैकुम, हाय, हेलो, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. షవర్మా, పిజ్జా, ఫ్రైడ్ రైస్లో వాడుకునే షేజ్వాన్ చట్నీ రెసిపీ. షేజ్వాన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అండి. ఇలా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ మనకి ఇక్కడ లోకల్ గోదావరి ఖనిలో అయితే దొరకాయండి. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇవి చాలా బాగుంటాయండి. షేజ్వాన్ చట్నీ కానీ దీన్ని సాస్ కానీ అని పిలుస్తారు. ఇలా కట్ చేసుకొని ఇందులో నుంచి విత్తనాలన్నీ తీసేయండి. తీసి వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇది ఇండో చైనీస్ రెసిపీ అండి. వాళ్ళు చైనా వాళ్ళు నూడిల్స్లో, రైస్లో అన్నిట్లో వాడతారండి. ఈ షేజ్వాన్ రైస్, ఫ్రైడ్ రైస్ అని, షేజ్వాన్ నూడిల్స్ అని అలాంటివి ప్రిపేర్ చేస్తారు. మన ఇండియాలో అయితే మనం షవర్మాలో వాడతాము. అన్నిట్లో మేము కూడా ఇవాళ రేపు ఏం తగ్గట్లేదు కదండి, అన్నిట్లో వాడుతున్నాం మనం కూడా. వాళ్ళకంటే తక్కువేం కాదు. మనం ఇదిగో ఇలా నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్నాక గంట నుంచి గంటన్నర వరకు కాస్త గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే ఉడకబెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు సెట్ అయిపోతాయి. చల్లారాక ఇదిగో ఇలా గ్రైండ్ చేసుకోండి. ఆ మిగిలిపోయిన వాటర్ ఏమైనా కర్రీస్ ఉంటే మటుకు అందులో యాడ్ చేసుకోవచ్చండి. మీరు యాడ్ చేసేసుకోండి. నీడెడ్ కర్రీస్ ఉంటాయి కదా, ఆ వాటర్ అందులో యాడ్ చేసుకోండి. మటన్లో, చికెన్లో మంచి కలర్ వస్తుంది. అదేవిధంగా ఏమైనా కర్రీస్ ఉంటే అందులో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం నానబెట్టుకున్న మిర్చీలను ఇలా గ్రైండ్ చేసేసుకుందాము. బాగుంటుందండి. మనకు ఇండియాలో అయితే షవర్మాలో ఎక్కువగా తింటారు. ఈ హైదరాబాదీ స్టైల్ అయితే ఇంకా అదిరిపోతుంది. చపాతీతోనైతే మనం షవర్మా, బ్రెడ్తో కూడా ప్రిపేర్ చేస్తారండి. ఇదిగో చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో. ఈ కలరు అసలు మనకు ఆర్టిఫిషియల్ కలర్ కాదండి, ఈ రెడ్ చిల్లీస్లో వచ్చిన కలరే. చూడండి ఎంత బాగుందో కలరు. రండి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక కప్పు వరకు నూనె తీసుకున్నానండి. ఒక బే లీఫ్ వేసాను. ఒక 5 వరకు స్టార్ నీస్ ఫ్లవర్స్ యాడ్ చేశాను. ఇవి చక్కగా వేయించుకోండి. ఇక్కడ నూనె ఎక్కువనే పట్టిద్దండి, ఎందుకంటే మనకి షేజ్వాన్ చట్నీ 6 months వరకు ఉంటుందండి. 6 months వరకు మనకి ఇక్కడ ఇది ప్రిజర్వేటివ్గా ఇందులో మనం కలిపేటి అన్నీ ఉండి ఇది మనకు 6 నెలల వరకు పనిచేస్తుంది. మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 ఇంచుల మందం అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. కట్ చేసి ఇందులో నేను ఫ్రై చేస్తున్నాను. ఈ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీరు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేశాను. అదేవిధంగా ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు నేను 2 తీసుకున్నాను, పెద్ద సైజువి. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసి నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎలా అంటే మనం కర్రీస్లోకి ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా బ్రౌన్ కలర్ వచ్చేంతకు ఈ ఫ్లేవర్ మొత్తం అందులో దిగేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ కొత్తిమీర, అవి కాడలు ఉంటాయి కదండి, అవి యాడ్ చేస్తున్నాను. ఇవి చైనా వాళ్ళు ఏం చేస్తారంటే వేర్లు, ఈ కాడలు పడేయరండి. అవి కంపల్సరీగా సూప్స్లలో కానీ ఇలా చట్నీస్లలో కానీ వాడతారు. వాళ్ళు చక్కగా ఇవి వండి తింటారండి, హెల్తీగా ఉంటాయి అనేసి. వాళ్ళకి తెలుసు అందులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయో అవి పడేయద్దని. అందుకే అలా ప్రిపేర్ చేసుకొని మనకు ఇక్కడ ఎవరు ఇండియాలో ఎక్కువ వాడరండి, కానీ వాళ్ళు వాడతారు. చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. మీరు తప్పకుండా చూడండి, కాడలు యాడ్ చేసి బాగుంటుంది. ఒకవేళ దొరకకపోతే వదిలేసేయండి, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుందాం, చిల్లీ పేస్ట్ని. ఇదిగో ఇలాగా నీట్గా కలిపేసేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే సాలరీ అని దొరుకుతుందండి, కొత్తిమీర దొరకకపోతే సాలరీ అని దొరుకుతుంది, ఆ సాలరీ యాడ్ చేస్తారు. మనకి ఇండియాలో దొరకదు కదండి, కష్టం. ఎక్కడో ఒక చోట మాటలలో అక్కడిక్కడ చాలా రేర్గా దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కను మనకు సైడ్ నుంచి నూనె రిలీజ్ అయ్యేంత వరకు అలా 2 నిమిషాలు ఉడకనివ్వండి. మనకు అర్థమైపోతుంది, సైడ్ నుంచి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, నూనె రిలీజ్ అవుతూ ఉంటుంది సైడ్లో నుంచి. దీన్ని మాడనివ్వకండి, కలుపుతూ ఉండండి. ఒకవేళ మీరు సిల్వర్ కానీ ఇనుపై కానీ కడాయిలు వాడుతూ ఉంటే కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుకుంటుంది, రుచి పాడైపోతుంది, కలర్ కూడా బాగుండదండి, చేంజ్ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, కట్ చేసి చాప్ చేసుకొని. మీరు కూడా అలా యాడ్ చేసేసుకోండి. ఇదిగో ఇలా యాడ్ చేశాక 1 నిమిషం అలా ఉడకనిచ్చేసి ఇప్పుడు ఇందులో
ఉప్పు యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు, అదేవిధంగా 1 టీ స్పూన్ నేను ఇక్కడ పంచదార యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు కరిగేంత వరకు చక్కగా ఒకసారి కలిపేసేయండి. ఇవి కరిగిపోయాక మళ్ళీ దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదనేది చెప్తాను. ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వండి. చక్కగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ మిరపకాయలు కూడా మంచిగా ఉడికిపోతాయండి. ఇదిగో ఇలా కలర్ చేంజ్ అయ్యి నూనె రిలీజ్ అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కెచప్ యాడ్ చేస్తున్నాను. టమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇదిగో 2 టేబుల్ స్పూన్లు ఇలా కలిపేసేయండి నీట్గా చక్కగా. ఇది ఎప్పుడు లాస్ట్ స్టేజ్లోకి సిమ్ మీదనే ఉండనివ్వండి, మంట అస్సలు పెంచకండి. లాస్ట్ ఇంకా అయిపోయింది అనుకునే టైంలో ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. రెడ్ చిల్లీ సాస్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను, అది కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. చక్కగా కలిపేయండి, మాడనివ్వకండి. కలుపుతూ తక్కువ మంట మీద పెడుతూ మీరు ఇవన్నీ యాడ్ చేసుకోండి. సోయా సాస్ 1 టీ స్పూన్ యాడ్ చేశాను, ఇది కూడా కలిపేసేయండి. ఇక్కడ నేను వైట్ పెప్పర్ తీసుకుంటానండి. ఒకవేళ మీకు వైట్ పెప్పర్ అవైలబుల్గా లేకపోతే మీరు బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ పెప్పర్ 1 టీ స్పూన్ తీసుకున్నాను, అది కూడా కలిపేసేయండి చక్కగా. ఈ సాస్ చాలా టేస్టీగా ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చండి. ఇందులో వెనిగర్ యాడ్ చేసుకుంటే నేను ఇక్కడ వెజిటేబుల్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీ దగ్గర ఉంటే ఏ వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ 2 టీ స్పూన్లు వెనిగర్ యాడ్ చేస్తున్నాను, ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. చక్కగా కలిపేసేయండి, అయిపోయిందండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.